నమస్తే. నేను సిరి. తిరుమల శ్రీవారి లడ్డు అంటే ఏదైతే ఉందో దాన్ని ఎంత కల్తీ చేశారనేది అయితే ఇప్పుడు మనం వార్తలలో చూస్తున్నాం. దాని గురించి కూడా స్వయాన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలపడం, అది అసలు దాన్ని జీర్ణించుకోలేని పరిస్థితి. అంటే ఏమేమి జరిగాయి గత కొన్ని కాలంగా తిరుపతి లడ్డూని ఎంత కల్తీ చేశారు అంటే జంతువుల ఏదైతే ఉందో నెయ్యి, అంటే జంతువుల నెయ్యి తిరుపతి లడ్డూలో కలిపి చేయడం అనేది చాలా, అంటే హిందువుల మనోభావాలు దెబ్బతీసిన విషయం అది మనకు అందరికి తెలిసింది. అయితే దీని మీద ఏంటంటే తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ కరుణాసాగర్ అయితే పోలీస్ స్టేషన్ లో అయితే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు మనతో పాటు తెలంగాణ హైకోర్టు లాయర్ కరుణాసాగర్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే మీరైతే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడం జరిగింది. ఏదైతే ఈ లడ్డు అంటే శ్రీవారి లడ్డు వివాదం ఏదైతే ఉందో, అంటే జంతు కలబరాల నెయ్యితోని శ్రీవారి లడ్డు తయారీ చేసిన విధానం ఏదైతే ఉందో దాని మీద అయితే మీరు కంప్లైంట్ చేయడం జరిగింది. అసలు అంటే ఆ కంప్లైంట్ లో మీరు ఏమేమి అంశాన్ని పొందపరిచారు సార్? హిందువులే కాకుండా యావత్ ప్రపంచంలో వేరే మతాచారాలను పాటిస్తున్నటువంటి వారు కూడా కలియుగ ప్రత్యక్ష దైవంగా పిలువబడేటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవుణ్ణి కొలుస్తారు, ఆరాధిస్తారు, పూజిస్తున్నారు. కేవలం హిందువులకు మాత్రమే కాదు, ఈ కలియుగంలో ఉన్నటువంటి ఈ కలియుగం నుంచి, ఈ కలి ప్రభావం నుంచి ఈ సమస్త సృష్టిని కాపాడడానికి వచ్చినటువంటి దైవంగా కొలుస్తారు. అటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క ప్రసాదం, నైవేద్యంగా పెట్టే ప్రసాదంలో చాలా ప్రసాదాలు ఉన్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచింది తిరుపతి లడ్డు ప్రసాదం. లడ్డు ప్రసాదం దాని యొక్క పవిత్రతకు, దాని యొక్క క్వాలిటీకి, దాని యొక్క టేస్ట్కు ఒక చిహ్నంగా భావిస్తారు. తిరుపతికి వెళ్ళి దర్శనం చేసుకొని లడ్డు కొని, లడ్డు ప్రసాదంగా తీసుకొని దాన్ని స్వీకరిస్తే గాని తిరుపతి దర్శనం పూర్తయిందని అనుకునేంత అటాచ్మెంట్ మనకు తిరుపతి వెంకటేశ్వర స్వామికి లడ్డుకు అంటుంది. అటువంటి ఈ లడ్డు ప్రసాదాన్ని తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నైవేద్యంగా అర్పించడం 300 సంవత్సరాల యొక్క సాంప్రదాయం. ఈ సాంప్రదాయం ఈ లడ్డు తయారీకి అనేక రకాలుగా శ్రీవారి పోటు అని చెప్పి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలోనే ఒక కిచెన్ ఉంటుంది, అక్కడ తయారు చేస్తారు. ఇప్పుడు నేను నిన్న జరిగిన కొన్ని సంఘటనలను చూసిన తర్వాత ఆశ్చర్యానికి, ఆందోళనకు గురయ్యాను. చాలా బాధ కూడా కలిగింది, ఆక్రోశం కూడా వచ్చింది. గుజరాత్ సంబంధించినటువంటి ఒక ల్యాబ్ రిపోర్ట్ లో తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఏదైతే లడ్డూ ప్రసాదం నైవేద్యం ఎక్కిస్తారో దాంట్లో వాడుతున్నటువంటి నెయ్యిలో జంతు కళేబరాల యొక్క కొవ్వులు ఉన్నాయి. అది బీఫ్, పోర్క్, పందిది మరియు చేపకు సంబంధించినటువంటి వాటి కొవ్వులు ఆ నెయ్యిలో ఉన్నాయి. అది చాలా నాసిరకం నెయ్యి వాడుతున్నారు ప్రసాదంలో అన్నారు. అది ఒక్క ల్యాబ్ రిపోర్ట్ వచ్చిందని చెప్పేసి నేను ఫస్ట్ షాక్ గురయ్యాను. తర్వాత టిటిడి బోర్డు ఈవో కూడా దాన్ని కన్ఫర్మ్ చేస్తూ, అవును ఆ నెయ్యి నాసిరకం నెయ్యి వాడారు తిరుపతి లడ్డు ప్రసాదం తయారీలో, దాంట్లో జంతు కళేబరాలకు సంబంధించినటువంటి కొవ్వును కూడా కలిసి ఉన్నట్టు మా దృష్టికి వచ్చింది ల్యాబ్ రిపోర్ట్ ప్రకారం అని చెప్పారు. అది విన్న తర్వాత ఒక్కసారి నేను నిర్ఘాంతపోయాను, బాధ కలిగింది, ఆవేశం వచ్చింది. ఒక హిందువుగా చిన్నప్పటి నుంచి మా తల్లిదండ్రులతో పాటు వెళ్తూ ఇప్పుడు మా పిల్లలతోటి, ఫ్రెండ్స్ తోటి, ఫ్యామిలీ మెంబర్స్ తోటి అనేక సార్లు తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళాం. లడ్డు ప్రసాదం కొనుక్కున్నాం, దాన్ని ప్రసాదంగా పూజించాము, ఆరాధించాము, దాన్ని పవిత్రంగా చూసాం. అది మనం స్వీకరించడమే కాకుండా మన ఫ్రెండ్స్ కు, మన ఫ్యామిలీ మెంబర్స్ కి అందరికి కూడా ప్రసాదం రూపంలో పంచాం. ఈ రోజు దాంట్లో జంతువు సంబంధించినటువంటి కళేబర కొవ్వులు ఉన్నాయని తెలిసిన తర్వాత ఎంత బాధ అనిపిస్తుంది, హిందూ మనోభావాలు ఎంత దెబ్బతింటాయి.
కేవలం ఒక క్రిస్టియన్ మతాచారాన్ని పాటిస్తున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఆ పని చేయగలిగాడేమో అనిపించింది నాకు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చీఫ్ మినిస్టర్ గా ఉండి ఆయన అపాయింట్ చేసినటువంటి టిటిడి చైర్మన్, ఆయన అపాయింట్ చేసినటువంటి టిటిడి బోర్డు మెంబర్స్, ఆయన టిటిడి బోర్డులో ఉన్నటువంటి అఫీషియల్స్ అందరూ తెలిసి కావాలని మెలీషియస్ ఇంటెంట్ తో హిందూ మనోభావాలను దెబ్బతీయాలని, తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రతను దెబ్బతీయాలని, శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రతను దెబ్బతీయాలని కుట్రతో చేసినట్టుగా అనిపించింది. ఏ ప్రసాదాన్ని అయితే తయారు చేయడానికి మీరు నాసిరకం నెయ్యిని తీసుకొచ్చి దాంట్లో జంతు కళాయిల కొవ్వును తీసుకొచ్చినారో అది ఎక్కడికి వెళ్తుంది? తిరుపతి లడ్డు తయారు చేయడానికి దేవాలయ ప్రాంగణంలో ఉన్నటువంటి స్వామివారి పోటుకు వెళ్తుంది. పోటు అంటే కిచెన్. ఆ కిచెన్ లోకి వెళ్తే జంతు కళాయిల కొవ్వులు దేవాలయం ప్రసాద ప్రాంతాలకు వెళ్తాయి. దాంతో భగవంతునికి నైవేద్యంగా ఎక్కించేటువంటి లడ్డు తయారు చేస్తారు. ఆ లడ్డు తయారు చేసి శ్రీ వెంకటేశ్వర స్వామి గారికి నైవేద్యంగా పెడతారు. అది ప్రసాదంగా భక్తులకు పంచితే మేము ప్రసాదం అనుకుని తిన్నాము. మమ్మల్ని ప్రసాద రూపంలో మీరు కొవ్వు తినిపించారు అంటున్నాను నేను. ఈరోజు మీరు కూడా తింటారు కదా, లడ్డు ప్రసాదం తిన్నారా? ఎవరో ఒకటి తెచ్చింటారు కదా. మరి మీరు తిన్నది ప్రసాదం కాదు, ప్రసాదం రూపంలో జంతు కళాబాల కొవ్వు అని తెలిసినాక మీరు ఏ రకంగా ఫీల్ అయి ఉంటారు? మీరే కాదు, యావత్ భారతదేశంలో కేవలం సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళు కాకుండా వేరే మతస్థులైనప్పటికంటే వేరే ఎవరెవరికి లడ్డూ ప్రసాదాన్ని చాలా ఇష్టంగా పవిత్రంగా భావించి తీసుకుంటాడు. వాళ్ళందరూ తిన్నది ప్రసాదం అనుకుంటున్నారు. వాళ్ళు కాదు, జంతు కళేబరాలకు చెందిన కొవ్వు అని తెలిసిన తర్వాత ఏ రకమైన ఫీలింగ్ వస్తుంది? ఒక వైష్ణవ సాంప్రదాయాన్ని పాటిస్తున్నటువంటి ఒక పండిత పూజారులు, ఒక మఠాధిపతులు, పీఠాధిపతులు, స్వామీజీలు, అంతెందుకు సాక్షాత్ భారత ప్రధానమంత్రి మాననీయ శ్రీ నరేంద్ర మోడీ గారు కూడా తిరుపతికి వెళ్ళినప్పుడు ఇదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పక్కన నిలబడి తిరుపతి లడ్డు ప్రసాదాన్ని ఆయన చేతికి అందించారు. ఆయన కూడా పవిత్ర ప్రసాదంగా తీసుకున్నారు. ఒక ప్రధానమంత్రినే కాదు, యావత్ హిందూ సమాజాన్ని, భారత సమాజాన్ని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులను ఇప్పుడు మీరు ఒకసారి ఆలోచించండి. ఫారినర్స్ భారతదేశానికి వచ్చినప్పుడు ఎట్లయితే వివిధ క్షేత్రాల్లో వివిధ ప్రాంతాలను తిరుగుతుంటారో తిరుపతి బాలాజీ స్వామి, తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించడానికి వస్తారు, లడ్డు ప్రసాదం తింటారు. ఈ రోజు మీరు యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి హిందూ ధార్మిక ఆస్థాను, ధార్మిక సాంప్రదాయాన్ని పాటిస్తున్నటువంటి హిందువులనే కాకుండా కలియుగ ప్రత్యక్ష దైవంగా నమ్మేటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనార్థం వచ్చి దాన్ని ప్రసాదంగా తిన్న లడ్డూని ప్రసాదంగా స్వీకరించి తిన్న వాళ్ళందరి మనోభావాలు దెబ్బతీసింది. తిరుపతి పవిత్రతను దెబ్బతీశారు. శ్రీ వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు. ఇది కేవలం కుట్రపూరితంగానే చేసిరు అంటున్నాను నేను. లేకపోతే మీకు తెలిసి నాసి రకం నెయ్యిని ఎట్లా చేసి రూపాయలకు ఎక్కడైనా నెయ్యి వస్తుందా అండి? కిలో నెయ్యి, ఒరిజినల్ కిలో ఆవు నెయ్యి 5,000 రూపాయలు మార్కెట్ లో. ఈ రోజు ఎంత 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 బల్క్ లో కొన్నా అని 1000 నుంచి 1500 రావాలి. 300 రూపాయల నాసి రకం నెయ్యి తయారు చేయించి మీరు జంతు కళేబారాల కొవ్వును మాకు ప్రసాదంగా పెడతారా? దేవునితో చెలగాటం ఆడతారా? ఇది హిందూ మనోభావాలతో చెలగాటం ఆడినట్టు కాదా? ఇది కేవలం ఒక కరుణాసాగర్ యొక్క మనోభావాలు, హిందువుగా కరుణాసాగర్ మనోభావాలు దెబ్బతీయడమే కాదు, యావత్ భారత జాతిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క హిందువు, భారతీయుడి యొక్క మనోభావాలను దెబ్బతీసినట్టే. సాక్షాత్ ప్రధానమంత్రి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, చీఫ్ జస్టిస్లు, హైకోర్టు జడ్జిలు, గవర్నర్లు, అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈరోజు తిరుపతి బాలాజీ స్వామి టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకొని ఆ లడ్డు ప్రసాదం స్వీకరిస్తారు. వాళ్ళందరికి కూడా మీరు జంతు కళేబరాల కొవ్వును పెట్టినట్టే కదా. తప్పు కాదా ఇది? ఆయన ఒక దిస్ ఇస్ అఫెన్స్, నాట్ అన్ అఫెన్స్ అగైన్స్ట్ అన్ ఇండివిజువల్. దిస్ ఇస్ నాట్ అఫెన్స్ అగైన్స్ట్ ఎ రిలీజియన్. దిస్ ఇస్ అఫెన్స్ అగైన్స్ట్ ఎ సొసైటీ, ఎ నేషన్. ఇది చాలా తీవ్రమైన చర్య. ఇది క్షమించరాని నేరం. డెఫినెట్ గా ఈ విషయం పైన ఈ కుట్ర ఉందా? కుట్ర దాగుంటే ఎవరు కుట్రదారులు? ఎందుకు ఇంత కుట్ర చేసిర్రు? ఇదంతా ఏంటిది అనే విషయాన్ని సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ దీన్ని డెఫినెట్ గా
ఇన్వెస్టిగేట్ చేయాలి. ఎవరైతే దాన్ని వెనక ఉండి కుట్ర పన్ని దానికి పాతదాలు ఉండి తెలిసి అటువంటి నాసిరకం నెయ్యిని ప్రసాదాన్ని తయారు చేయడానికి అలో చేసిర్రో వాళ్ళ మీద కఠినమైన చర్య తీసుకోవాలి. హిందూ సమాజం ఈ రోజు ఇటువంటి తప్పులను హిందూ సమాజం ఈ రోజు హిందూ ధార్మిక నమ్మకాల పైన, హిందూ ధార్మిక ట్రెడిషన్స్ పైన, దేవాలయాల పైన, దేవుడి పైన ఈ రకమైన జరిగే అపచారాలను కుట్రలను ఊరుకునే పరిస్థితి లేదు. ఈ రోజు నేను కేవలం ఒక కంప్లైంట్ ఇచ్చి శ్రీకారం ఒక్కటే చుట్టిన యావత్ భారతదేశంలో తిరుపతి దేవస్థానం పవిత్రతను, తిరుమల తిరుపతి దేవస్థానంలో నెలకొన్న కలియుగ ప్రత్యక్ష దైవం అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రతను, హిందువుల మనోభావాలను ఆరాధ్యంగా భావించేటువంటి ప్రతి ఒక్కరు కూడా దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ అయ్యాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన అపాయింట్ చేసిన టీటీడీ చైర్మన్, ఆయన అపాయింట్ చేసిన టీటీడీ బోర్డు మెంబర్స్, దాంట్లో పనిచేసినటువంటి అప్పటి అఫీషియల్స్ అందరినీ కోడుకిడ్చి జైలు చిప్పకూడు తినిపించాలి. ప్రకటన చూసుకున్నట్టయితే మన ప్రకాష్ రాజ్ గారు కూడా పవన్ కళ్యాణ్ గారి ట్వీట్ కి రీట్వీట్ చేశారు. అది మీరు చూసారా సార్? దాని మీద మీరు ఎట్లా స్పందిస్తారు సార్? చూడండి, డెఫినెట్ గా నేను ఏదైతే పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మ పరిరక్షణ సమితి అని ఏదైతే ప్రతిపాదించారో హిందూ ధర్మ పరిరక్షణ కోసం చేయాలన్నారు, అది స్వాగతిస్తున్నాను. ఆల్రెడీ టిటిడి ఆధ్వర్యంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ అని ఒక పనిచేస్తుంది, తెలుసండి? పేరుకే ధర్మ ప్రచార పరిషత్. టిటిడిలో జరుగుతున్నటువంటి టిటిడి హిందూ దేవాలయము, హిందూ డొనేషన్లుగా ఇచ్చేటువంటి డబ్బులతో నడిచే దేవాలయము. అందులో ఎంప్లాయీస్ అందరూ హిందువులు డొనేషన్ గా ఇచ్చేటువంటి హుండీ డబ్బులతోటి జీతాలు పొందుతారు. అటువంటి హిందూ దేవాలయ పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత అందులో ఉన్న అఫీషియల్స్ ది. ఈ రోజు టిటిడి బోర్డు మెంబర్స్ కానీ చైర్మన్ కానీ హానరోరియం కింద కొంత మొత్తాన్ని పొందుతారు. ఆ మొత్తం డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? హిందువులు పూజించి దేవుడికి కానుకలుగా విరాళాలుగా ఇచ్చేటువంటి ఆ డబ్బుతోటి ఈ రోజు మీరు హానరోరియాలు జీతాలు తీసుకుంటున్నారు. తిన్న ఇంట్లో తిన్న ఒక ప్లేట్ లో కంచంలో మట్టి వేసినట్టు, తాగిన తల్లితాళ్ళు తాగి రొమ్ము గుద్దినట్టు, తిన్నింటి వాస లెక్క పెట్టినట్టు ఈ రోజు ఇటువంటి నాసి రకము నెయ్యిని లడ్డూలు తయారు చేయడం కోసం అలో చేసి హిందువుల డబ్బుతో డబ్బు తినినటువంటి అధికారులు, టిటిడి చైర్మన్, బోర్డు మెంబర్స్ మరియు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ ఈ రోజు సమాధానం చెప్పాలి. క్షమాపణ కోరినంత మాత్రాన ఊరుకునేది లేదు. వాళ్లకు లాజికల్ కంక్లూజన్ గా చట్టరీత్యా కఠినమైన చర్యలు తీసుకునే విధంగా మేమందరం పోరాడతాం. కాబట్టి నేను యావత్ హిందూ సమాజాన్ని మీ యొక్క మాధ్యమం ద్వారా అందరికి కూడా నేను ఇచ్చే పిలుపు ఒకటే, మీరు కూడా మీ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్స్ ఇవ్వండి. మీ హిందూ ధార్మిక నమ్మకాలపైన దాడి జరిగింది, మీ హిందూ ధార్మిక నమ్మకాలను గాయపరచడం జరిగింది, మీ హిందూలందరూ కూడా ఆరాధ్యంగా భావించేటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రత పైన, ఆ దేవాలయ పవిత్రత పైన దాడి జరిగింది. మనకు తెలియకుండా మన ప్రసాద రూపంలో జంతు కలేబరాల యొక్క కొవ్వును తినిపించారు మనం ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం, చీఫ్ మినిస్టర్లు. వీళ్ళందరికీ తగిన గుణపాఠం జరగాలి. ఈ రాబోయే కాలంలో కూడా ఇటువంటి తప్పు ఎవరు చేయడానికి కూడా ఆలోచించడానికి కూడా భయపడే విధంగా మనం ఈ రోజు మీ చట్టరిక చర్యలు తీసుకోమంటున్నాను. నేను రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయొద్దు, కొట్టేయండి, కుట్టండి, చంపండి అంటలేను. కేవలం పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. చట్టం తన పని తను చేసుకుని పోయే విధంగా మనం ఒత్తిడి తీసుకొద్దాం. కంప్లైంట్స్ ద్వారా కోర్టుకు వెళ్ళి మనం ఒత్తిడి తీసుకొద్దాం. అటువంటి వారిని రోడ్డు మీద గల్లబట్టుకుని ఈడ్చుకొచ్చి జైల్లో వేసేదాకా మనం ఈ పోరాటం చేద్దామంటే. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు మాతో పాటు జూమ్ కాల్ అవసరం. ధన్యవాదాలు.